హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కొబ్బరి అన్నం అండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. 1.5 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. రైస్ నానబెట్టకుండా ఉడికిస్తున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పడుతుంది, లేదంటే 2.5 కప్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇప్పుడు రైస్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుంటే పొడిగా రైస్ చాలా బాగా అవుతుంది. రైస్ రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఇలా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 4 రెబ్బల కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి ఒకసారి తాలింపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుముని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి వేసి ఒకసారి ఇలా కలుపుకొని కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, కొబ్బరి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసి సన్నని మంట మీద రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కొబ్బరి రైస్ కలిసేలాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న రైస్ని ఇలా కొబ్బరిలో వేసేటప్పుడు వేడిగా ఉన్న రైస్ కాకుండా కొంచెం చల్లగా అయిన రైస్ వేస్తే ఇలా తిప్పుతున్నప్పుడు రైస్ విరిగిపోకుండా ఉంటుంది. ఇలా కొబ్బరి అన్నం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు సన్నని మంట మీద ఉడికించాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకుంటే రైస్ విరిగిపోకుండా పొడిలాడుతూ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా లంచ్ బాక్స్ కోసం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆది అభిరుచి.